Hello everyone, this question based on calculations concept of percentage అని కూడా అనొచ్చు. సో అయితే ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాదండి, కొంచెం టైం కన్జ్యూమింగ్ మోడల్ ఇది. జనరల్గా అయితే వి మే బీ హ్యావింగ్ సమ్ చాయిస్ ఆఫ్ కన్వర్టింగ్ దిస్ గివెన్ పర్సంటేజ్ ఇంటూ సమ్ రేషియోస్. బట్ ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ ఏది కూడా మనకి రేషియోకి కన్వర్ట్ అయ్యే విధంగా ఈజీగా లేదు. సెకండ్ కేసు ఏంటంటే అప్రాక్సిమేట్ చేసి చేయొచ్చు. లైక్ 88% ఉంటే వి మైట్ అజ్యూమ్ ఇట్ సమ్ 87.5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 7/8. ఈ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఆప్షన్ చూస్తే 256, 258, 268. సో చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అది కూడా వర్కౌట్ అవ్వడానికి కొంచెం కష్టం ఉంటుంది. సో డైరెక్ట్లీ ఐ విల్ యూజ్ ఎ మెథడ్ కాల్డ్ స్ప్లిట్టింగ్ అండ్ యాడింగ్ కాన్సెప్ట్. సో ఎలాగంటే 88%ని నేను 100% మైనస్ 12%గా అజ్యూమ్ చేసుకుంటా. సిమిలర్లీ ఈ 24%ని నేను 25% మైనస్ 1%గా తీసుకుంటా. స్ప్లిట్టింగ్ అండ్ యాడింగ్ ఆర్ స్ప్లిట్టింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్. నౌ ఐ విల్ బి రైటింగ్ దీస్ వాల్యూస్. 100% ఆఫ్ 370 ఏమవుద్దండి? డైరెక్ట్లీ ఇట్ ఈస్ 370 మైనస్ 12 కదా, మైనస్ ఈ 12%ని ఫర్దర్గా నేను 10% ప్లస్ 2% ఇట్లా స్ప్లిట్ చేస్తా. సో 370లో 10% ఎంత? 37 ప్లస్ 2%. 370లో 1% is 3.7, therefore 2% will be 7.4. So this entire thing is first thing. Next, plus second ఏముంది? 24%. That means write it as 25 minus 1%. 25 means I can take it as 1/4. What is 1/4 of 210? So divide this number with 4. So you'll be getting 4 5s are 4 2s are 52.5. What is this? 25%. మరి ఇంకా నువ్వు ఫర్దర్గా ఏం చేయాలి? మైనస్ 1%. సో ఈ 210లో 10% విల్ బి 21, 1% విల్ బి 2.1. సో దిస్ ఈజ్ మై సెకండ్ టర్మ్. నౌ మైనస్ ఆ క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకుంటా, దట్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు 118. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఇస్ ద రిక్వైర్మెంట్. ఇంకా స్పీడ్గా చేసేసుకుందాం. సో నేనేం చేస్తాను, ఈ 370ని అట్లానే ఉంచేస్తాను. ఈ 370 అట్లా ఉంచి మిగతాది చూసుకుంటా. ఎలాగా చూడండి ఒకసారి. It will be minus 37 plus 7, 44.4 minus 2.1 plus 52.5. ఇవి ఇంటర్చేంజ్ చేశాను, ఒకసారి చూడండి. ఓన్లీ రైట్ సైడ్ టర్మ్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు నువ్వు చెక్ చేసి ఇది ఎంత వస్తుందండి? మైనస్ 46.5 ప్లస్ 52.5. నువ్వు కరెక్ట్గా చెక్ చేస్తే దీని వాల్యూ ప్లస్ 6 వస్తుంది. సో ముందేముంది? 370 ప్లస్ 6 minus x is equal to 118. Therefore x will be is equal to 376 minus 118. నువ్వు కరెక్ట్గా చెక్ చేస్తే ఆన్సర్ will be 258.